హాయ్ ఫ్రెండ్స్, ఈ మీ స్టైలిష్ హెయిర్ సలూన్ పాలకొల్లు పట్టణ న్యాయబ్రహ్మ సంఘం. ఏమండి, మాదో ఒక చిన్న కటింగ్ షాపు. మా పాలకొల్లు న్యాయబ్రహ్మ సంఘానికి ఒక గుర్తింపు ఉంది. ఎప్పుడో మా తాతల కాడి నుంచి ఈ యొక్క న్యాయబ్రహ్మ సంఘంలోనే ఉండి మా యొక్క కటింగ్ షాప్ కులవృత్తిని ఎక్కడా కూడా దారి తప్పకుండా అదే ట్రాక్లో మేము అందరూ వెళ్తున్నాం. పని నేర్చుకొని చిన్న చిన్న బడ్డీలు కొట్టు పెట్టుకొని మా కుల వృత్తిని కాపాడుకుంటూ వస్తున్నాం. మేము మామూలుగానే వ్యాపారాలు లేవు, స్లోగా ఉన్నాయి. అయినా సరే జాగ్రత్తగా ఆ కుల వృత్తిని ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే మా తాతల కాడి నుంచి ఆ వృత్తి ట్రాక్లో అలాగే వెళ్తున్నాం. ఏదో దేవుడి దాలో బాగుంది, జరుగుతుంది అలాగా. ఇటువంటి మా యొక్క నైబ్రాహ్మణ సంఘ కుల వృత్తిలోకి ఇతర క్యాస్టోళ్ళు, అంటే వాళ్ళ నైబ్రాహ్మణ సంఘం కాదు, వాళ్ళ నైబ్రాహ్మణులు కాదు, అయినా సరే ఇతర క్యాస్టోళ్ళు వచ్చి మా కటింగ్లో పెట్టేస్తున్నారు. ఇలా ఎవరు పెడితే అలాగే ఇతర క్యాస్టోళ్ళు మా నైబ్రాహ్మణ కులవృత్తిలోకి వచ్చి షాపులు పెట్టేస్తుంటే మరి మేమేం చేయాలి? అసలు మీరు చెప్పండి, అది మేమేం చేయాలి? ఇప్పుడు ఎవరు పెడితే వచ్చి ఇప్పుడు ఇతర క్యాస్టోళ్ళతో డబ్బు ఉంది, ఓకే ఒప్పుకుంటాం. ఆ డబ్బున్న పెద్ద పెద్ద కటింగ్ షాప్ పెట్టేస్తున్నారు. ఇంతకీ నైబ్రాహ్మణ సంఘం మేము మీ కులవృత్తిని నమ్ముకుని బతికిన వాళ్ళు. మేమేదో సంఘానికి తగ్గట్టు బతికి ఏదో మా టాలెంట్ ఉపయోగించుకొని చిన్న చిన్న కటింగ్ షాప్ రన్ చేస్తున్నాం. అంతే తప్ప మీరు ఎవరు పెడతాలో వచ్చి మా క్యాస్ట్లోకి వచ్చి పెద్ద పెద్ద కటింగ్ షాప్ పెట్టి ఎక్కడ పెడతా కటింగ్ షాప్ బ్రాంచ్ లేకుండా 5 షాపులు 6 షాపులు పెట్టేస్తుంటే మరి మేమేమైపోతాం? మాకుంటూ వ్యాపారం ఉండాలి కదా, మాకుంటూ కులవృత్తి ఉండాలి కదా. ఇలా ఎవరు పెడతారు షాప్ పెట్టేయడం వల్ల మీరు చాలా దెబ్బతింటున్నాం. సో దయచేసి మీరందరూ కూడా మా యొక్క న్యాయబ్రహ్మ సంఘం గురించి ఆలోచించి దానికి ఒక పరిష్కారం తీసుకురండి అని చెప్పేసి పెద్దలు అధికారులని అందరూ కోరుకుంటున్నామండి. మేము తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి.